అసలు క్రైస్తవ్యం, నకిలీ క్రైస్తవ్యం తెలుసుకో. ఎంతోమంది పునరుద్ధానం అయ్యాడని చెప్పుకుంటున్నారు. బుద్ధుడిని పాతిపెట్టిన స్థలంలో కొన్నాళ్ళు అయిన తర్వాత సమాధి తవ్వారంట, బుద్ధుడి సమాధిని. అక్కడ ఏమి దొరికినాయి అంటే బుద్ధుడి యొక్క ఎముకలు దొరికినాయి అంట. విజయోత్సాహంతో బుద్ధుడి ఎముకలు దొరికినాయని ఊరేగింపు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఎముకలు దొరుకుతానే సంబరాలు జరుపుకుంటున్నారు. బుద్ధుడు చనిపోయిన ప్రదేశానికి వెళ్ళి, మన ప్రభువుకి సమాధిలో ఎముకలు ఉన్నాయా తల్లి? మనం ఎంత సంబరం జరుపుకోవాలి? ఈ ఎముకలు దొరికిన వాడికే అంత సంబరం ఉంటే అసలు ఒక్క ఎముక కూడా లేదు సమాధిలో మనకి. మృత్యుంజయుడు ప్రభు చెప్తున్నాడు, హతసాక్షులు ఆగరు. రక్త విప్లవం ఇది. యేసు ప్రభు రక్తంతో రాసిన విప్లవం ఇది ఆగదు. ఇంకా అనేక మందిని చంపుతారు. దేవుని నామానికి స్తోత్రం. మృత్యుంజయుడిగా తిరిగి వస్తాడు. సంఘాన్ని రెప్పపాటులో తీసుకెళ్తాక సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇదే నీ పునరుద్ధానం. పునరుద్ధానాన్ని నమ్ముచున్నావా? చూడైతే మార్కు సువార్త 12వ అధ్యాయం 16వ అధ్యాయం 12వ వచనం. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేసిరు గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. మీరు కాదు, యేసు ప్రభు జీవించి ఉన్న సమయంలో ఉన్న ప్రజలకి చెప్పారు. ఏమని? యేసు ప్రభు మృతులలో నుండి, సమాధుల నుండి లేచాడు అని చెప్తే అక్కడ మాట చదవండి. వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. నమ్మలేదు. నమ్మకం మీద ఉంది క్రైస్తవ్యం, బలవంతం మీద లేదు. తెలుసా మీకు? నమ్మకం. ఎవరు వచ్చారు ఇక్కడికి? బలవంతంగా వచ్చారా? వెళ్ళిపోండి దయచేసి. మీ అందరికీ నమస్కారం. ఎవరైనా ఇక్కడికి బలవంతంగా వస్తే వెళ్ళిపోండి దయచేసి, ప్లీజ్. మరి ఎవరు ఆరాధిస్తారు వెళ్ళిపోతే? సూర్యుడు, చంద్రుడు, సృష్టి, రాళ్ళు. సృష్టికర్తను ఆరాధిస్తాక సిద్ధంగా ఉంది.